హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మనం వచ్చేసి ఒక మంచి ప్రాజెక్టులు మీ ముందుకనే తీసుకొచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సదాశివపేటలో ఉంది. ఈ సదాశివపేటలోని మనకి ఒక రీసెర్చ్ థీమ్తోని డెవలప్ చేస్తున్నారు. డెవలపర్ వచ్చేసి మనకి సక్సెస్ గ్రూప్. వెంచర్ నేమ్ వచ్చేసి హనీకాంబ్. మనం వెంచర్ డెవలప్మెంట్లో చూసుకుంటే వెంచర్లో మనకి రీసార్ట్ థీమ్తోని డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. అంతేకాకుండా మనకి వెంచర్ ఏదైతే ఉందో వెంచర్లో మొత్తం కూడాను 167 యాడ్స్ నుంచి స్టార్టింగ్ ప్లాట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. 1000 యాడ్స్ వరకు. వెంచర్ మొత్తం కూడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడాను బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. కిడ్స్ ప్లే ఏరియా కూడాను డెవలప్ చేస్తున్నారు చాలా లావిష్ గా. ఏదైతే ఈ రిసార్ట్ థీమ్ ఉందో జనరల్ గా డిటిసిపి ప్రాజెక్ట్ లో ఏంటంటే ఓన్లీ వెంచర్ అనేది డెవలప్ చేసి పక్కకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ హనీకాంబ్ లో ఏంటంటే మనకి రీసెర్చ్ థీమ్ తోనే డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే మనకి మన బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇది రీసార్ట్ అన్నమాట. ఈ రీసార్ట్ థీమ్ లో ఇది కాటేజ్ అనేది డెవలప్ చేస్తున్నారు రిసెప్షన్. దీనికి ఆపోజిట్ లోనే మనకి ఏదైతే ఉందో అక్కడ మనకి మొత్తం కూడా కాటేజ్ డెవలప్ చేస్తారు. దీని బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మనకి ఈ థీమ్ అనేది చాలా బాగా డెవలప్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు వీడియోలో పెడతాను, ఒకసారి చూడండి. ఇది కాకుండా ఈ వెంచర్ హైలైట్స్ లో చూసుకుంటే మనకి ఇలాగే చూసుకుంటే మనకి ఎంఆర్ఎఫ్ కూడా వెరీ నియర్ బై ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ డ్రైవ్ లో మనకి సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ లో చూసుకున్నా కానీ దీనికి మంచి ఎసెట్ అని చెప్పుకోవచ్చు మనము. ఏదైతే మనకి జైరాబాద్ ఉందో ఇప్పుడు నిమ్స్ అని, ఆ నిమ్స్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ డ్రైవ్ లో అనేది నిమ్స్ కూడా వెళ్ళిపోవచ్చు మనం ఏదైతే మహీంద్రా కంపెనీ ఇప్పుడు నిమ్స్ లో వస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మొత్తం కూడాను ఇక్కడ సదాశివపేట అనేది మెయిన్ అసెట్ కాబట్టి సిటీకి నియర్ బై ఉన్నది సదాశివపేట. ప్లస్ కాకుండా మనకి రీజనల్ లింక్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ లింక్ రోడ్ కి నియర్ బై ఉన్నది కూడా మనకి సదాశివపేట కాబట్టి బాగా డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే ఒకప్పుడు మనకి ఇస్నాపూర్ సంగారెడ్డి ఏదైతే డెవలప్ అయిందో అలాగే రేపన్నాడు మనకి అవుటర్ రింగ్ రోడ్ డెవలప్ అయిన తర్వాత, అంటే రీజనల్ లింక్ రోడ్ డెవలప్ అయిన తర్వాత సదాశివపేట అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లీగల్ పరంగా కూడా చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి అది కాకుండా మనకి ఏదైతే మనము ఈ వెంచర్ ఉందో మనకి డిటిసిపి అప్రూవ్డ్ రెరా అప్రూవ్డ్ ఉంది కాబట్టి 50% బ్యాంక్ లోన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సక్సెస్ గ్రూప్ నుంచి. అందు గురించి ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి తక్కువ